విశాఖ మొత్తం ఖాకీమయంగా మారిపోయింది. ఎక్కడికక్కడ యువతను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎలాంటి ప్రదర్శనలకు అనుమతి లేదని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం పోలీసుల తీరుపై విద్యార్థులు మండిపడుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నిస్తున్నారు. విశాఖలో పరిస్థితిపై మా ప్రతినిధి రవిచంద్ర స్పెషల్ రిపోర్ట్. ప్రత్యేక హోదా కోరుతూ విద్యార్థులు భారీగా రోడ్ల మీదకి వస్తున్నారు. జీవీఎంసీ గాంధీ స్టాట్యూ దగ్గర యువత అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి తమకు స్పెషల్ స్టేటస్ కావాలి, వి వాంట్ స్పెషల్ స్టేటస్ అనే డిమాండ్ను బలంగా వినిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇతర పరిస్థితులను హోదా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. మాకు ఏ రాజకీయ పార్టీలతోనూ ఎఫిలియేషన్ అవసరం లేదు. మా భవిష్యత్తు తరాల కోసం మాకు ఖచ్చితంగా హోదా కావాల్సిందే అన్న ఒక బలమైన డిమాండ్ను ఇక్కడ ఉన్న విద్యార్థులు వినిపిస్తున్న పరిస్థితి. వీళ్ళందరినీ కూడా బీచ్ రోడ్డు వైపు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికెక్కడ నిర్బంధం చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. కానీ ఆందోళన కొనసాగించి తీరుతామన్న భావన వాళ్ళలో చాలా స్పష్టంగా కనబడుతోంది. ఈ క్రమంలోనే వాళ్ళు ఎక్కడికి వచ్చినా కూడా పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. భారీగా విద్యార్థులందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇక బీచ్ రోడ్ అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. మొత్తం సిటీ అంతటినీ కూడా పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. 144 సెక్షన్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని అనుమతించేది లేదని చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తం జీవీఎంసీ గాంధీ స్టాట్యూ దగ్గరకు గుంపులుగా వస్తున్న విద్యార్థులను చెదరగొట్టడం కానీ లేకపోతే వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎలా ఉండబోతోంది సార్ చెప్పండి, మీరు ఈ ఉద్యమాన్ని ఎలా చేయబోతున్నారు? మేము ముందుగానే చెప్పినట్టు శాంతియుతంగా చెప్దామని ప్లాన్ చేసాం. కానీ పోలీసు అనవసరంగా ఏదో జరగబోతుందని ఊహించి అనవసరంగా 144 సెక్షన్ పట్టడమే తప్ప ఇది పొలిటికల్ ఇష్యూ కాదు, ఇది పబ్లిక్ ఇష్యూ, కేవలం పబ్లిక్ ఇష్యూ. మేము యూనిట్ స్టూడెంట్స్ అందరం యూనియన్ గా ఏర్పాటు చేద్దాం అనుకున్నాం, ప్రశాంతంగా చేద్దాం అనుకున్నాం. మాకు ప్రత్యేక హోదా అనేది మా జన్మ హక్కు. దాన్ని సాధించడం కోసం గ్యారంటీ పోరాడతాం. ఇది కేవలం తొలిదశ మాత్రమే, స్టూడెంట్స్ తొలిదశ మాత్రమే. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు రాజ్యాంగంలో పార్లమెంటు ప్రధాని ఒక భాగము. ఆ పార్లమెంట్ లో ప్రధాని ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా. ఈ రోజు దాని మీదకి అది ఇస్తామని వాళ్ళు చెప్పిన హామీకి మేము రోడ్డు ఎక్కుతున్నాము. ఈ రోజు గొడవలు చేయట్లేదు కదండి, ఎవరు ఏమనట్లేదు కదా. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఆ రాజ్యాంగం కోసం మేము పోరాడుతున్నాము. వాళ్ళు ఇచ్చిన హామీ అది. చట్టబద్ధంగా మనకు వచ్చిన హక్కులను సాధించుకోవడం కోసం తాము ఒక ప్రయత్నం చేస్తాం. పోలీసులు కూడా సహకరించాలని విద్యార్థులు కోరుతున్న పరిస్థితి. మాకు ఏ రాజకీయ పార్టీలతో ఎఫిలియేషన్ అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు అడ్డుకున్నప్పటికీ ఇది తొలిదశ ప్రయత్నం మాత్రమే. ఖచ్చితంగా ఆందోళనలు కొనసాగిస్తాం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా హోదా కోసం తమ ఉద్యమం కొనసాగుతుందన్న భావన వీళ్ళలో స్పష్టంగా కనబడుతోంది. కెమెరా సురేష్తో రవిచంద్ర, ఎన్టీవీ, విశాఖపట్నం. పోలీసులు అడ్డంకులను ఛేదించుకుంటూ ఆందోళనకారులు బీచ్ రోడ్లోకి చొచ్చుకొచ్చారు. పెదవాల్తేరు డౌన్ లో ఉన్న బీచ్ రోడ్లో పాదయాత్రకు వస్తున్న చలసాని శ్రీనివాస్, విద్యార్థి జేఏసీ, లోక్సత్తా నాయకులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ప్రభుత్వం తనకున్న అధికారాలను చేతిలోకి తీసుకోవటం. వైజాగ్ పట్టణం శాంతికి మారిపోయారు. ఎప్పుడు కూడా ఎలాంటి ఆందోళన లేకుండా జరిగేటువంటి ప్రాంతంలో ఇంత హంగామా సృష్టించి ఇవాళ ఇక్కడ ఈ రకంగా చేయటం నిజంగా ప్రజాస్వామ్యానికి అవమానం. దీన్ని మేము నిరసిస్తున్నాం. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో మేము జెండా పారుతున్నాం. దయచేసి ఇది ఇంతకంటే నిదర్శనం. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుకి ప్రభుత్వం తెలుపుతున్న నిరసనని అంగీకరించేటువంటి సమస్య లేదు. దీనికి వ్యతిరేకంగా ఇవాళ జెండా పాత్రను జెండా పాత్రాన్ని కూడా పోలీసులు అడ్డుకుంటే ఇక దాన్ని మించిన పొరపాటు ఇంకొకటి లేదు. దయచేసి ఎలా చేయాల్సిందిగా ఇందులో అశాంతి ఏమి లేదు. ప్రాబ్లం